అల్లమమ్మ అందరికాయ. సమ్మర్ వచ్చిందంటే తెలుసుగా. ఆవకాయ. ఆవకాయ లేని సమ్మర్ ఉండదు. సమ్మర్ అయిపోతుందని ఇక ఆవకాయ పచ్చడి పెడుతున్నాం ఇవాళ. మామిడికాయలు కొట్టించి ఇప్పుడే ఆరబెట్టినాం. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని కొంచెం పప్పు వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, అద్భుతం. ఆ అద్భుతం దేనిలో రాదు. ఇక మా అమ్మ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. ఆవకాయలు కలపడం. ఆవకాయలు కొలతలు తీసుకొని మరీ వేస్తుంది. ఎంత వేయాలి, ఏమేమి వేయాలి, అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్, ఆవపిండి, ధనియాల పొడి, ఇవన్నీ మిక్సీ పట్టింది ఇప్పుడే. కారం, త్రీ మ్యాంగో కారం, త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్. ప్రతి సంవత్సరం మేము ఇదే కారం వేస్తాం. ఉప్పు, టాటా ఉప్పు. ఇక మిక్సింగ్ చేయడం స్టార్ట్ అయింది. ఎల్లిపాయలు అన్నీ వేసి ఒక కలపడమే. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఒక్కొక్క ముద్ద అసలు మామూలుగా ఉండదు. ఆవకాయ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం అన్నం వేసుకొని తింటే ఉంటుంది. అబ్బా, సంవత్సరం మొత్తానికి అదొకటే. ఎల్లిపాయల పేస్ట్ కూడా వేసింది మా మమ్మీ. మీరు కూడా ఈ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టుకుంటే జిఎం ఆయిల్ చాలా బాగుంటుంది. ఆయిల్ మాత్రం ఈ ఆయిల్ ఆవకాయకి వాడండి మీరు కూడా. ఇక ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. కలుపుతూనే ఉంది మా మమ్మీ అయితే. ఇక దాంట్లో ఆవకాయలు వేసి కలపడమే లేటు. ఇక మొత్తం మిక్స్ చేస్తుంది. ఆవకాయ కలిపేసింది. బాబా, చూస్తుంటేనే నోరూరుతుంది. అసలు తింటే ఎలా ఉంటుందో ట్రై చేయాలి. మీరు కూడా మీ ఇంట్లో చెయ్యండి. లాస్ట్ ముద్ద మాత్రం సూపర్ ఉంటుంది. బా, అద్భుతం.